అమ్మా వచ్చిండి డాక్టర్ వచ్చింది. అమ్మా డాక్టర్ వచ్చింది. లేమ్మా లే కూర్చో. చెప్పమ్మా ఏమైంది? ఈ ఒళ్ళంతా నొప్పులు అవుతున్నాయి, చలి జ్వరం బాగా వస్తున్నది. ఇదంతా అనుకుడు వస్తుంది నాకు. డాక్టర్ సార్ మంచి మంచి మందులు ఇయ్యు, నా శరీరం చూడు. దగ్గు గట్టి. నువ్వేం బాధపడకు. నీకేమేమి రోగాలు ఉన్నా నాకు అన్నీ తెలిసిపోయినాయి సరేనా? సరేనా? నీకు 10 రోజుల దాకా ఇదో 1 2 ఇసుంటే గంటకు 2 పెడతా సరేనా? ఇదో 1 2 ఇసుంటే గంటకు 2 పెడతా సరేనా? ఎన్ని మందులైనా సరే పెట్టు, నా రోగం తక్కువ సార్ డాక్టర్ సార్. ఒకసారి మంచిగా చెక్ చేద్దాం, ఈమెకి ఏమైనా రోగం ఉందేమో. అగు ఈమెకి ఏం రోగం లేదు మొత్తానికి. అసలు ఐడియా, ఈమెకు ఒక 4-5 గ్లూకోజులు పెట్టినట్టు యాక్టింగ్ చేసి ఒక 20-30 వేల దాకా లాగేద్దాం. అటుపక్క చూడమ్మా నువ్వు. ఈ సూది లోపల కూర్చోకుండా మీద ఇట్నే సెట్ చేసి ఒక 4-5 పెట్టినట్టు యాక్టింగ్ చేసి 20-30 వేల దాకా అయితే బిల్ అయిపోద్దాం. నువ్వు పడుకో అమ్మా, పడుకో. సరే పండుకుంటా. నువ్వేం బాధపడకు, 20,000 దాకా వేసుకొని పోతా సరేనా? సరే పడుకో అయ్యా. అయిపోయింది, మళ్ళీ ఒకటి పెడుతున్నా. సరే పడుకో. ఇంకో అర్ధగంట వండుకో అట్నే సరేనా? సరే. నువ్వేం బాధపడకమ్మా, నేను ఇక్కడనే ఉంటున్నా. ఒక 20,000 తీసుకునే పోతా సరేనా? సరే. ఇలా పంట పండింది పో. ఇసుంటే పేషెంట్లు ఒక రోజుకు ఒక్కళ్ళు దొరికినాయి నాకు. రోజుకు ఒక్కళ్ళు ఏంది, వారానికి ఒక్కళ్ళు దొరికినాయి. మర్చిపోయాను. మై టేస్ట్ హలో 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 అమ్మా మళ్ళీ ఒకటి పెడుతున్నా. పడుకోను. సరే ఇటు కూడా మళ్ళీ ఒకటి పెడుతున్నా, భయపడకు. పెట్టు. దీంతో 3వది. సరే సార్. ఏం భయపడకు, తగ్గిపోతాలే. సరే. కాసేపు రీల్ చూసుకో. దాంట్లో అయిపోయింది. అమ్మా నీ గ్లూకోజ్ అయిపోయింది, పడుకో. మొత్తం 5 గ్లూకోజ్లు అయినాయి సరేనా? ఇవన్నీ నీకు ఈ మందులు ఇస్తున్నా, తీసుకో. ఇది బలంతా నీకు పట్టుకో. అసలు నేను ఇక్కడ పెడతా, రాసి పెడతా. కానీ ఇలా బలంతానికి ఒకటి పెట్టినా. ఇక నీ కళ్ళు కొద్దిగా మస్కులు ఉన్నాను, చుక్కల మంది ఒకటి. ఇక గోళీలు వీళ్ళన్నీ ఇక్కడ పెడుతున్నా. ఇవన్నీ రాసి పెట్టినా. మీ కొడుకు తెలిసే చెప్తా నీకు ఎట్లా వేసుకోవాలి సరేనా? ఇక బిల్లు అయితే మీ కొడుకు చెప్పన్నా నీకు చెప్పన్నా? పిల్లన్నా మీ కొడుకుని? రండి. మొత్తం 5 గ్లూకోజులు పెట్టినా, 4 టానిక్లు ఇచ్చిన, ఒక 10 గల గోళ్ళు ఇచ్చిన. ఇప్పుడు మీరు రాసి పెట్టిన తెలుసా నీకు, చదవచ్చు కదా. చూసుకో. మొత్తం 12,339 రూపాయలు బిల్ అయింది.
క్యాష్ ఇస్తావా ఫోన్పే చేస్తావా? ఫోన్పే. ఫోన్పే చేస్తావా? మళ్ళీ రేపు వచ్చి పెడతా. రేపు ఒక 12,000 దాకా అవుతాయి. సరే సరే, ఈ పైసలు ఫోన్పే కొడతా. రేపు వచ్చేటప్పుడు కూడా ఏమేమి మందులు అవసరం ఉంటాయో అన్ని తీసుకొచ్చి ఇచ్చిపో మా అమ్మకు. మంచిగా అయితే రేపటి పైసలు రేపే ఇచ్చేస్తా. ఇలా ఫోన్పే కొడతా. దగ్గర దగ్గర 8 రోజుల దాకా పెట్టాలి గురుకోరు. పెద్ద అంటే పెద్ద కాదు, పెద్ద ప్రాబ్లం ఉంది. ఆమెకు రక్తకణం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు 4 టెస్ట్లు చేసిన అర్థమైందా? అందుకే 12,000 దాకా అయింది బిల్లు. డాక్టర్ సాబు, అమ్మా ఈ మందులని వాడితే నేను బస్సు టైరు టీప్ టైర్ తిరిగి అవుతానా? రోడ్డు మీద ఉరుకుతాను నేను టైర్ తిరిగా బండలకేమో కానీ చూసినావమ్మా? బస్సు టైర్ తిరిగా ఉరకాల రోడ్డు మీద కాదు. ఈ మందులని తిన్నాను. ఇక్కడ సూది మిస్ అయిపోయింది చూసినావా? అయ్యో ఎడవైంది. పడుకో అమ్మాయి, కాస్త రెస్ట్ చేసుకో. పడుకో పడకూడదు సార్, సరే మరి పోయేస్తా నేనా? ఫోన్పే కొట్టాలి నా పైసలు. ఫోన్పే కొట్టు, ఫోన్పే నీ ఇష్టం. ఎట్లా అదే నెంబరా? మొత్తం అవుతుంది కానీ 12,200 కొట్టిగా. 12,000 కొడుతున్నా. రేపు బిల్ అయిపోతుందా? సరే రాండి, రేపు సాయంత్రం వచ్చి మళ్ళీ సెటప్ చేసుకో. సరే మరి అమ్మా 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 ఏమైనా జ్వరం జారిందా? వేసుకున్నా మందులు? వేసుకున్నా. తిన్నావా? తినలేను. కూర్చోనాడు, ఇట్లా కూర్చో. నాన్న నిన్ను మంచిగా చూస్తుందా కోడలు? నీకు ఇప్పుడు అయ్యో కొడుక, నీకు అచ్చిగిన్న వదిలే కానీ ఏమి అమ్మలు తాగుతాం అంటుంది, పప్పు తింటాం అంటుంది, రొట్టె చేస్తలేదు, గర్ర వండుతలేదు, కూరలు మాటలు చికెన్ తీసుకొచ్చి పెడతలేదు. ఏమవుతుంది? గుణ వేయటం ఉన్నది కొడుక. లేతొక్క గుద్దు కూసుంటే ఒక గుద్దు గుద్దారు కొడుక. ఆడలకు గుణం వస్తుంది. ఏంది కొడుక గట్ట చెప్తున్నావు? దాన్ని ఎత్తుకున్నట్టు ఉండద్దు. లేతొక్క తాను కూసుంటే ఒక తానుది అన్నారు. అప్పుడు దానికి గుణం వస్తుంది. నా మాట వింటే నువ్వు బాగుపడతావు, లేకపోతే బాగుపడవు. ఏమండి మరి ఏమైంది? అంత కోపం ఎంటుతారు మీరు? ఏమైనా అండి పెడతలేదా? తిన పెడతలేదా? అన్నం లేదా? అన్నం అండి పెడతలేదు. కొడుక నన్ను చూస్తే పత్త కోరుతుందా? నన్ను చూస్తే పత్త కోరతలేదు. నీ పానం హుషారు లేదా అని చూసిస్తానుకు నేనస్తే నా ముళ్ళే చూసినావు ఎట్లా గుంజి పారేసిందో? నా ముళ్ళే గుంజి అటు పారేసింది అయిందా? నువ్వు నా కొడుకు కాదా? నా ఇల్లు కాదని నిన్ను చూస్తాను నేనస్తే నా ముళ్ళె గుంజి పాడేసేది అయిందా? దాని సంగతి నేను చూసుకుంటాను. వచ్చిన ఇక నీకు చెప్తున్నా, నువ్వు మంచిగా చూడకు దాన్ని. మనం ఒక్కటైతే దాన్ని ఇంట్లోకి నిలబట్టాలా. సరే నువ్వేం బాధపడకు. నీ పానం అయితే హుషారు కానీ దాని సంగతి తర్వాత చూసుకుందాం. నాన్న ఇంత ప్రేమ ఎందుకు అయిందిరా నీకు? నన్ను చూస్తేనేమో కైక్కు అంటది, నిన్ను మీదనే కైక్కు అంటది. మళ్ళీ నువ్వు నిన్ను మందు పెట్టి మలుపుకున్నట్టే ఉన్నది. కానీ నన్ను చూస్తే పత్త కోరది. ఏమైనా మందు పెట్టి మలుపుకున్నది ఏంది? ఏమో మందు పెట్టినట్టు కొడుతుంది నాకు. కానీ ఏమో తల్లికి కొడుకు దూరం చేయాలని చేసింది. కానీ దాని సంగతి నేను చూస్తా. ఇక అమ్మ తిన్నావు కానీ మందులు వేసుకొని పడుకో. సరే వేసుకుంటా కానీ ఈ మందులన్నీ అయిపోయినాయి. ఈ మందులకు తగ్గిపోయేటట్టు లేదు. ఇవన్నీ కలిసి మందులు ఉన్నాయి. ఏ మందులు ఉన్నాయి?
మొత్తం అయిపోయాక గీతాను తగ్గుతుంది జ్వరం. పెద్ద దవాఖాన తోలకపోతేనే తక్కువ అవుతుంది. ఉన్న కాడికి డాక్టర్ నిన్నే 12,000 కొడుతుంది. ఇల్లును కుదబెట్టు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇల్లును కుదబెట్టి నన్ను మంచిగా చెప్పి కొడక. సరే మందులు అన్నీ అయిపోయినాయి. ఈ మందులు నాకు ఈ మందులు ఇంకా జ్వరం వస్తుందా? జ్వరం మొదలేదు. ఇవన్నీ పెంట్ల వారెత్తా. దాని మెడలున్న సైన్ అమ్మి నన్ను మా పెద్ద దవాఖాన తోలుకుపోమంట. ఈ పెద్ద దవాఖానకు పోతే అది నా రోగం పోతుంది. ఇక ఎవరి దాకా పోదు. ఇక వారెత్తది. అవి పని పక్కలేవు. అవి మందులని పెంట్ల వారేసి నన్ను పెద్ద దవాఖాన తోలుకపో. దాని మెడల సైన్ ఉన్నది. అమ్మి నాకు పెట్టు. నేనెక్కరా నీ భార్య అక్కడ అత్తమ్మా నీకు ఒక విషయం తెలుసా? ఏం విషయం? అమ్మమ్మకి హాస్పిటల్ ఖర్చు ఎంత అయిందో తెలుసా నీకు? తెలియదు. ఇగో నిన్న 12,000 కొట్టింది. ఏంది 12,000 అయినాయి? అంతగానో కొట్టి ఉన్నేగా పైసలు. ఇప్పుడు పిల్లలకు రోగాలు నొప్పులు వస్తే నేను ఏడికెళ్ళి పెట్టాలి. ఉన్న పైసలు అన్నీ అలా అమ్మకి పెడుతుంది. పోతే పోనని అనుకుంటున్నా కానీ మరి మనం ఎట్లా బతుకుడే? ఎట్లా చేయాలా ఏం కాదు. నాకు ఇవన్నీ తల ఖరాబ్ అవుతుంది. ఒక్కొక్కటి చెప్పలేదా మామయ్య? చెప్పలేడే. నాకు చెప్పకుండా ఫోన్ పే నిన్న మహిళా సంఘం కానీ ఉంచుకున్న పైసలు మొత్తం కొట్టిందా? మొత్తం కొట్టింది. లేదు ఇందులో అయిపోయినాయి పైసలు. 12,000 కొట్టిందా? అత్తమ్మ ఇంకా 4 రోజులు అయితే అన్నీ అమ్ముడు పోయేటట్టున్నాయి. మీ అత్తమ్మ నెలగొట్టి ఇంట్లోకి వెళ్ళి జల్ది. అలా కోడి కూకుంటాడా? అది మామయ్యతో నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడు? మా ఇంటికి వచ్చినప్పుడు జ్వరం రావన్నాయి. ఆడ ఓళ్ళు పెట్టేటోళ్ళు లేరని వచ్చి ఈడపడ్డదు. ఎట్లా చేసుడు ఏం కథను? ఇప్పుడు దగ్గరకు తీసుకుంటే కదా నేను దగ్గరకు తీసుకుని సాత్తాను చెప్తే రాగానే రోగం తయారై ఉన్న పైసలు అందం కాబట్టి ఇవ్వమ్మంటారు. ఇంటికి ఇవ్వమంటే చెప్తే ఇల్లు గొడవలు నాకు అది రానమ్మా రాని ఏంటమ్మా? ఆకలి అవుతుంది. గోరీలు వేసుకోవాలి. వేసుకున్నావు గోరీలు? వేసుకోవాలి. ఆ బువ్వల లేకపోతే వాడమే గట్ట వేసుకురా నన్నం. వేసుకోరా. ఏ కూర నేను? పప్పు అండినా. పప్పు పోతే తింటే నేను తింటాను. పప్పు తినాడదేనండి నేను. పప్పు తినాడదేనండి ఏం తింటావు మరి? అయితే పంది కూరన్న కావాలా? అది కూడా మంచిగా ఉంటుంది తింటా. లేకపోతే రాక్షస కూరలు కావాలా? రాక్షస గుండల్లో పోతారు. ఏంది రాక్షసి కూర కావాలా? రాక్షసి గుండ్లలో పోతారు. రాక్షస కూర కూడా తింటావా అత్తమ్మ నువ్వు? రాక్షస కూర భూమి మీద మనుషులు ఎవరైనా తింటారా? నాకు అదే అలవాటు. ఏంది? అయితే మరి అసలు కూరలు మా ఇంట్లో దొరకాయి. నాకు అదే అలవాటు. ఇక ఆ కూరలు అంటే ఇక మరి నీకు ఇష్టం. ఇక తింటేనేమో పప్పు తిను, లేకపోతే లేదు. నన్ను ఇట్లా ఇసుకించకు. మొన్న జిమ్మలాంటి, మొన్న మటన్ ఆడితే, చికెన్ ఆడితే. ఇప్పుడు అయినా నువ్వు జ్వరం వచ్చిందానివి కౌసు కూరలు తినద్దు. కూరగాయల కూరలు తినాలి నువ్వు. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. గర వస్తా గర తిను. పోయన్నా గర? నేనే తింటా గొర్రెలు బిర్రలు తిని ఆడదని కాదు నేను. అయితే నీ ఇష్టం. ఇక తింటా తిని పంటమంటు. నేను ఎంతగానో మంచి మంచి కూరలు పెట్టి నీకు ఉక్కుమూర పోసి రొట్టెలు చేసి లేపుతాను నేను చూస్తున్నా. రొట్టెలు తింటామంటే నీకు జ్వరం జల్లి జారిపోతుంది. ఇక మొన్నటిదాకా నాకు 10 రోజులే రొట్టెలు తింటున్నాను నాకు జ్వరం వస్తే. నాకు రాక్షసి కూర పెట్టావనుకో నాకు పెద్ద కలుసుకో నాకు అవసరం లేదు. ఈయన పోతుంది జ్వరం ఉన్నది.
రాక్షస కూర వాళ్ళన్న తెస్తారా, వాళ్ళని నమ్ముతారా? రాక్షస కూర భూమి మీద దొరుకుతుందా? ఈ ఉప్పు మీద పోతా తింటే తిను, లేకపోతే వాళ్ళు. నాకు కూర తీసుకొచ్చుకొని అండి పెట్టా నేనంటే బుడ్డి పేరు పప్పు పెడతా, నీకు గరండి పెడతానంటదా? ఇక నా కొడుకు చెప్తా ఇక ఏమన్నా దానికి దగ్గర పైసలు ఉన్నాయో లేవో ఏం కథనో ఏం లక్షణమో. మరి పైసలు లేకనే అంటుందా, ఇది ఎట్లా అంటుందో దాని మీద ఏమన్నా ఉంటే నా కొడుకు చెప్తా ఇక. ప్రసాదు ఇక రా, ఏమో నాకు కూర వండి పెట్టమంటే నాకు కూర వండి పెట్టమంటే ఒక గారండి పెడుతుందట, ఏమో రొట్టెలు చేసి పెడుతుందట. కూర ఏదంటే దాని కొత్తలు ఉన్నాయి లేవు, దాని మెడల సైన్ ఉంటే అమ్మి పెట్టి తీసుకురా నాకు. ఇక దాని మెడల సైన్ పైసలు నేనే ఉన్న కాడికి నేను డాక్టర్కి ఎత్తి చూస్తారు. పైసలు లేవు, ఏమన్నా ఉంటే అమ్మకత్తారు. ఉన్నదిగా సైజు ఉన్నది, కొత్త తాడు ఉన్నది, ఇది ఉన్నది అమ్మకత్తారు. అమ్మకొచ్చి కూర లాగా తీసుకుని వస్తా, తీసుకురా కొడుక, తీసుకొస్తాను. రాక్షస కూర ఉన్నది. సరే పండుకొని వాడుకొని అమ్మకో. అమ్మకరా.